ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం జరిగినప్పుడు నేను ఇదే వేదిక నుంచి మాట్లాడి ఖచ్చితంగా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 140-150 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉంది. ఉద్యోగస్తులారా, జూన్ 4వ తేదీ ఈ కౌంటింగ్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు. 4 తర్వాత మీ మీద ఎటువంటి అనవసరమైన ఒత్తిడి మీ మీద ఉండదు అని కూడా నేను తేటతెల్లంగా చెప్పడం జరిగింది. మాకప్పుడు కనపడతా ఉండింది, ఇట్ వాజ్ రైటింగ్ ఆన్ ద వాల్. ప్రజానాడి మాలాంటి వాళ్ళకు తెలిసింది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3వ తేదీ చెప్పి రైటింగ్ ఆన్ ద వాల్, మాకు ప్రజా తీర్పు మా వైపే ఉండబోతామని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4వ తేదీ మనం గమనించాం ఆయన మాట్లాడింది. ఎంతో బేలగా, ఎంతో ఇదిగా ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవీఎంల మీద అడిగినప్పుడు కనపడుతుంది కదా, 2019లో ఆయన చెప్పింది, ఎవరికి ఓటు వేశారో మనకు తెలుస్తుంది కదా, సైకిల్కు వేస్తే సైకిల్కు, ఫ్యాన్కు వేస్తే ఫ్యాన్కు కనపడుతుంది కదా, ఇందులో అనుమానం ఏముంది అన్నారు. ఇప్పుడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు, అనుమానాలు, ఆధారాలు అనే పద్ధతి వాడడం, ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం. అయ్యా, మీరు 17 లక్షల శాంపుల్స్ తీశానన్నారు, మీకు ప్రజానాడి ఎలా తెలుస్తుంది? ఐప్యాక్లతో, తర్వాత ఆరా మస్తాన్ లాంటి వాళ్ళ సర్వేలతో మీరు చేస్తే మీకు ఎలా ప్రజానాడి ఎలా తెలుస్తుంది? తర్వాత ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అది మనం చూస్తే ఈసారి నేషనల్ లెవెల్లో ఈ ఆరా మస్తాన్ లాగానే చాలామంది బీజేపీకి స్పష్టమైన 300 అని ఒకరు, 350 అని ఒకరు, 400 అని ఒకరు చెప్పారు. కానీ 240 బీజేపీకి రావడం, మ్యాజిక్ ఫిగర్ 273 కంటే వాళ్ళకు తక్కువ రావడం కూడా మనం చూసాం. అది రామ మందిరం ఉన్న చోట ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలోనే బీజేపీ ఓడిపోవడం మనం చూసాం. సీతాపూర్ అని పక్కనే సీతమ్మవారి సన్నిధానంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లో ఓడిపోవడం మనం చూసాం. కాబట్టి ఇది స్పష్టంగా ఇది ఈవీఎంలు మీద ప్రజలకు కూడా ఎటువంటి అనుమానాలు కానీ లేవు. మీకు ఉండొచ్చు కాక 17 లక్షల శాంపుల్స్ ఇక ఐప్యాక్ వాళ్ళు, ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు తీస్తే మీకు అనుమానాలు రావచ్చు. కానీ నేను ఒక సర్వే చూశాను, కేకే అనే ఒక ఆయన క్లియర్గా ఒక విశ్లేషణతో సహా, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము ఎవరైతే చుట్టూ ఉన్నారో అది చాలా చక్కగా, ఆయన కేకే ఎవరో నాకు కూడా తెలియదు, కానీ ఆయన కేవలం మీకు 14 సీట్ల కంటే నేను ఎక్కువ ఇవ్వడానికి తయారుగా లేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ విశ్లేషణలో ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన ఆఫీసులోనే కూర్చోవడం, ఆఫీసుకే పరిమితం కావడం, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ వదిలేయండి, ఒక జిల్లాలో కూడా ఉండకపోవడం, జిల్లా టూర్లు చేయకపోవడం, జిల్లాలో పోయి పరిస్థితులు తెలుసుకోకపోవడం, ఇక ఎవరిని ప్రజాప్రతినిధులు కలవకపోవడం, ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఏదైతే ఈయన తోడేళ్ళు అవి ఇవి అన్నారు, దాన్ని ప్రజలు తోడేళ్ళు కాదు, వీళ్ళు శ్రీకృష్ణార్జునులు అని వాళ్ళను ఆశీర్వదించి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన ఇంకా అసలు నిన్ననే మంచి ఏవైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, అది మెగా డిఎస్సి కానివ్వండి, మిగతా టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం గురించి కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఆయన సంతకాలు చేస్తే ఇది ఆయనకు అప్పుడే ఒక శిశుపాలుడి పాలన అనే విధంగా ఆయన మాట్లాడడం, ఇది ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ మాట్లాడడం అది తగదు. మనం చూస్తాం ఒరిస్సాలో ఏ విధంగా నవీన్ పట్నాయక్ గారు వచ్చి ఆయన పంచుకోవడం స్టేజ్, ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఇలాంటి సాంప్రదాయం రావాలి.
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు శిశుపాలుడు ప్రజలు తేల్చేశారు కదా. శిశుపాలుడు మీరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు. ఇదిగో వీళ్ళు ఎవరినైతే మీరు అది ఇది కౌరవులు అది ఇది అన్నారు, వాళ్ళు శ్రీకృష్ణార్జునులు ఆయన పాండవ సైన్యం ఇది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలు కూర్చోబెట్టారు. ఈ తీర్పును మీరు గౌరవించాలి. అంతేగాని ఇంకా ఈవీఎంల మీద చర్చ జరగాలి, తర్వాత ప్రజా తీర్పును ఏమైందో తెలియదు అని ఒకవైపు చెప్తూనే పర్వాలేదు మనకు 40% ఓట్లు వచ్చినాయి అని మళ్ళీ పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు ఆయన చేయడం మనం చూస్తున్నాం. సరే, అది కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినట్టు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా మీరు ఒకటైతే వాస్తవం, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎంపీలతో మాట్లాడుతూ మళ్ళీ అది వన్ వే ట్రాఫిక్గానే నడుస్తూ ఉంది, ఒక మోనోలాగ్. ఆయన ఎందుకు ఓడిపోయాం ఆ రివ్యూ తీసుకొని, అంటే అంతకుముందు లేదు కాన్స్టిట్యున్సీ రివ్యూస్ కానీ, స్పందన కానీ, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఆఫీసర్లతో కానీ, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అది ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత పెద్దలు అనుమానాలు ఇవి చెప్పడం తప్ప అసలు మనం ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటి, ఇంకా మనకు ప్రజలకు నేను అది చేశాను ఇది చేశాను బటన్లు నొక్కాను అని చెప్పడం తప్పితే లేదు నేను మంచి చక్కటి పరిపాలన అందించానా లేదా, ప్రజలు మన నుంచి ఏమి కోరుకున్నారు, ప్రజా నాడిని మనం ఎందుకు మాలాంటి వాళ్ళకి కనపడింది మీకు ఎందుకు కనపడలేదు అంటే ఆ అధికారపు పొరలు మీకు కమ్ముకొని పోయి అధికారమే పరమావధిగా మీరు ప్రవర్తించారు కాబట్టే కనపడలేదు. అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా ఎప్పుడు ఎమ్మెల్సీతో మాట్లాడడం చూసాం, కొందరు ఎంపీలతో మాట్లాడడం కూడా చూసాం. మనకు 11+4 మనం 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 4 మేము లోక్సభలో మా వాళ్ళు ఉన్నారు, 15 మంది మేమున్నాం, వాళ్ళు 16 మందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ప్రత్యేక హోదా తేలేకపోతే ఆయనను ప్రజలు క్షమించరు అన్నట్టుగా. అయ్యా ఇప్పుడు 11 మంది మీరున్నారు, అప్పుడు కూడా సుమారు 22 మంది ఉన్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన, లేదు వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు. పోనీ రాజ్యసభలో సంఖ్యాబలం లేనప్పుడు సిఏ లాంటి చట్టాలు, ముస్లిం వ్యతిరేక చట్టాలు, తర్వాత మన వ్యవసాయదారుల వ్యతిరేక చట్టాలకు అన్నిటికీ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్లకు కేంద్రంలో సహకారం అందించింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీకు సహకారం అందించము అని చెప్పిన దాఖలాలు లేవు కదా. ఇప్పుడొచ్చి ఏదో ప్రజలు ఈ ప్రత్యేక హోదా అని చెప్తే ఇది మంచి పాయింట్ దొరుకుతుంది, మనం ఇరుకున పెట్టొచ్చేమో అనే ఇది తప్ప, ఇదే సిద్ధాంతం మీకు ఇంకా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, అప్పుడు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ఒక ఆత్మ విమర్శ చేసుకొని అందరినీ కలుపుకొని ఒక ఇదిగా వస్తే బాగుండేది. ఇప్పుడు అంటున్నారు ఆయన, నా విల్ బీ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్, నేను గొంతుక లేని వాళ్ళ గొంతుకనవుతా అన్నాడు ఆయన 4వ తేదీ. అయ్యా 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు. అదే ఆ సర్వేలో కూడా చాలామంది కొన్ని సర్వేలు మంచి సర్వేలు చూసాం ఇందాక అన్నట్టు, గొంతుక లేని వాళ్ళ గొంతుకనైత మీరు ఇప్పుడు అంటున్నారు. కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంతకుముందు కూడా నేను 2-3 సార్లు చెప్పాను. మీరు అంటూనే ఉన్నారు, కానీ సాధికారత గురించి అన్నారు, బీసీల సాధికారత, మైనారిటీల సాధికారత, మహిళల సాధికారత. మీరు వాళ్ళ గొంతుక లేని ప్రజల ప్రతినిధుల గొంతుకను మీరు వాళ్ళ సామాజిక వర్గాల సమస్యలు కానీ, తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల సమస్యలు కానీ, మౌలిక సదుపాయాల గురించి నియోజకవర్గాలు కానీ మీరు ఎప్పుడు వాళ్ళ గొంతుకలు మీరు వినలేదు. ఇక ప్రజలంటారా, మీరు ఎప్పుడు కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నేను ఈ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడే ప్రజలు ఉన్నారు. పొద్దున లోకేష్ గారి దగ్గర అప్పుడే దర్బార్ మొదలైంది, పక్కన తెలంగాణలో కూడా ప్రజా దర్బార్ మొదలైంది. జనం ఇప్పుడు స్వేచ్ఛావాయులు ఆ రోజు ఇప్పుడు పీల్చుకుంటున్నారు. మీకు ప్రజానాడు ఎందుకు అందలేదంటే మీరు దమన నీతిని ప్రదర్శించారు, ప్రజలను
అణిచిపెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, నిర్బంధించారు. ఆ దమన నీతి వల్ల ప్రజలు మాట్లాడలేకపోయారు. అందుకోసం మీరు మీ మీకు కనపడలేకపోయింది. ఇప్పుడు వాయిస్లెస్ పీపుల్ యొక్క గొంతుకను మీరు అప్పుడు విని ఉంటే బాగుండేది, వాళ్ళ ప్రతినిధుల గొంతును విని ఉంటే బాగుండేది, నేరుగా వాళ్ళను కలిసి మీరు విని ఉంటే బాగుండేది. ఖచ్చితంగా మీకు వాస్తవాలు తెలిసి ఉండేవి. మీకు వారసత్వంగా రాజకీయం వచ్చింది. మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, వైఎస్ఆర్ ఇది కాబట్టి కొడుకుగా మిమ్మల్ని గుర్తించారు. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా కార్పొరేట్ కల్చర్కు అలవాటు పడ్డారు. చాలామంది చెప్తుంటారు, ఇప్పటికీ చెప్తున్నారు. అప్పుడు కూడా 6 తర్వాత సాయంత్రం మీరు దొరకరు, పొద్దున 10కో వస్తారు. తర్వాత సెక్రటరియట్ లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసేది లేదు, ఒక సెలెక్ట్ ఫ్యూను తప్ప కలవడం అనేది ప్రజలు ఇప్పటికీ మీ ప్రతినిధులు చెప్తుంటారు, మీ కార్యకర్తలు చెప్తుంటారు. నాలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు నేను మిమ్మల్ని కలవలేకపోయా, ఎప్పుడో 2-3 సార్లు తప్ప. అపాయింట్మెంట్ల కోసం రోజులు కాదు నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మే స్థితిలో లేరు. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ మీరు కాలేరు. మీరు ఒక కార్పొరేట్ కల్చర్ నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నారు అని మనం తెలియజేసుకుని, మీ దగ్గర రావాలంటేనే ఒక 6 అంచెలు 12 అంచెల భద్రతా వలయాలు ఉండేవి. అది ఇప్పుడు దాన్ని మీరు మార్చాలి. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు ఆయన ఇంకొకటి, నాకు సత్వం ఉంది, అంతకుముందు 14 నెలలు పాదయాత్ర చేశాం, ఇప్పుడు నాకు సత్వం ఉంది, నేను తిరగలను. కళ్ళు మూసుకొని తెరిస్తేనే 5 ఏళ్ళు అయిపోతుంది. ఎందుకు కాదు, ఏదైనా కష్టపడితే కదా 5 ఏళ్ళు ఎట్లా పోతాయో తెలిసేది. కష్టం అనేది తెలియదు, ప్రజా సమస్యలు మీకు తెలియవు. నేను బటన్లోనే మీ టైం అంతా అయిపోయింది. కాబట్టి ఈ కార్పొరేట్ కల్చర్కు, మీకు ప్రజలకు మంచి చేసే కల్చర్ మీకు లేదు. అధికారమే పరమావధిగా మీ యొక్క ఈ అపోజిషన్లో ఉన్నప్పుడు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే తంతు మీది కొనసాగింది. ప్రతిపక్షం లేకుండా చేయాలనే మీ యొక్క ఆలోచన అది ఒక రకంగా దుర్మార్గపు ఆలోచన ప్రజాస్వామ్యంలో. ఆఖరి నిమిషంలో ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు, ఆఖరి నిమిషంలో ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెట్టి అసలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్స్ను కూడా ఒక అయోమయంలో పడేసి అనేది ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఇదిని ప్రజలు తిప్పికొట్టారు. ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అనే దాన్ని మీరు జీర్ణించుకోవాలా, వాస్తవ స్థితుల్ని గ్రహించాలా. మీరు ఇక ఈ వాస్తవ స్థితుల్లోకి రావాలా. మీరు